పూర్వము అంటే ఎప్పుడో చాలా సంవత్సరాల కిందట. ఈయనెవడండి బాబు, ఎప్పుడో జరిగిందని ఇంకా గుర్తు చేసుకుని తిమోతి అయిన తన ఆత్మీయ కుమారుడికి చెప్తున్నాడు. పౌలు సీక్రెట్ ఏంటో తెలుసా? పౌలు అభిషేకానికి ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా? పౌలు ఆశీర్వాదం యొక్క సీక్రెట్ ఏంటో తెలుసా? ఒక్కటే, దేవుని ఎదుట ఒప్పుకుంటాడు, ప్రజల ఎదుట ఒప్పుకుంటాడు. దేవుని ఎదుట, ప్రజల ఎదుట అనేక సార్లు నేను హంతకుణ్ణి, నేను హింసకుణ్ణి అలా చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు హెచ్చించబడతారు, యేసయ్య నామం హెచ్చించబడిద్ది. ఇప్పుడు నువ్వు నీ గొప్పతనం చెప్పితే దేవుడి నామం హెచ్చించబడిద్దా, నీ నామం హెచ్చించబడిద్దా? నీ పాపాన్ని ఒప్పుకొని ఇలాంటి నన్ను ఇలా వాడుకుంటున్నాడని చెప్తే ఎవరికి మహిమ వస్తుంది? దేవుడికి మహిమ వస్తుంది. దేవుడికి మహిమ వచ్చినప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. మీరు దేవుణ్ణి మహింపరచట్లా. ఖచ్చితంగా నేను చెప్పగలను, దేవుణ్ణి నిత్యం మహింపరిచి ఉంటే ఖచ్చితంగా ప్రపంచానికి మీరు ఆశీర్వాదంగా ఉండేవాడు.